హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించి ఇప్పటికే కోర్టులో అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇన్ని కేసులు పెండింగ్గా ఉన్నప్పుడు పోస్టింగ్స్ ఎలా ఇస్తారో, అలాగే అభ్యర్థులకి ఈ యొక్క ప్రాసెస్ ఎలా ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పేసి అభ్యర్థులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరోపక్క ఓపెన్గా వాళ్ళు ఛాలెంజెస్ కూడా చేయడం జరుగుతుంది. తాము ఏవైతే ఫైండింగ్ చేశారో నార్మలైజేషన్ గురించి కావచ్చు, సెలక్షన్ గురించి కావచ్చు, జీవో గురించి 77 గురించి కావచ్చు, లేకపోతే అభ్యర్థులు చాలామందికి మరి సెలక్షన్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇచ్చిన రెస్పాన్స్ షీట్లో డాట్స్ రావడం కావచ్చు, లేకపోతే కాల్ లెటర్స్ పంపించే విధానంలో అర్హులకి రాకపోవడం కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న అనుమానాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. మొత్తానికి తాము న్యాయ పోరాటం అయితే చేస్తూ ఉన్నారు. మరోపక్క 13వ తారీఖు నుంచి కొత్త టీచర్లు విధుల్లోకి రాబోతూ ఉన్నారు. వచ్చే నెల 3 నుంచి 10 వరకు శిక్షణ ఉంటుంది. పాఠశాల విద్యాశాఖ కూడా నిర్ణయం వెలిబుచ్చడం జరిగింది. మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన కొత్త ఉపాధ్యాయులకు అక్టోబర్ 3 నుంచి 10వ తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఆ సమయంలోనే వారికి కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఆ తర్వాత 13 నుంచి కొత్త టీచర్లు విధులకు స్కూల్స్కి రావడం జరుగుతుంది. మరోవైపు మెగా డిఎస్సి తుది జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు అక్టోబర్ 25 వరకు తెలపవచ్చని డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి తెలియజేశారు. ఇందుకోసం పోస్టులకు, జిల్లా స్థాయి పోస్టులకు ఆర్జేడీ అలాగే 2 డిఏఓలతో జోనల్ కమిటీ, 3 రాష్ట్ర స్థాయి అధికారులతో కమిటీలు నియమించినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఒక అర్థం కాని విషయం ఏంటంటే, ఒక పక్క 13వ తారీఖున వాళ్ళకి కొత్త టీచర్లకి పోస్టింగ్లు ఇస్తున్నామని చెప్పేస్తూనే మరి అభ్యంతరాలు ఏమైనా ఉంటే అక్టోబర్ 25వ తేదీ వరకు కూడా తెలపవచ్చు అని చెప్పేసి చెప్తాను. అసలు ఏమైనా లాజిక్ ఉందా ఇక్కడ? ఒక అభ్యంతరాలు వచ్చి అవి సాల్వ్ అయిన తర్వాత కూడా పోస్టింగ్ ఇవ్వాలి, ముందుకు వెళ్ళాలి. మరి అలాంటప్పుడు గ్రీవెన్స్ పెట్టడం ఎందుకు? ఇంకా గ్రీవెన్స్ ఎందుకో నామమాత్రంగా పెట్టారా? మరి దాని అర్థం అదే కదా. ఇప్పుడు 25వ తారీఖు దాకా గ్రీవెన్స్కి అవకాశం ఇచ్చి 13వ తారీఖు కల్లా టీచర్లకి పోస్టింగ్లు ఇచ్చేస్తున్నామంటే అర్థం ఏంటి? ఇక్కడ ఆలోచించాలి మనం. రాష్ట్ర అధికారులతో కమిటీలు నియమించినట్లు పేర్కొంది. ఈ కమిటీలు 15 రోజులు ఫిర్యాదులు పరిష్కరిస్తాయన్నారు. అభ్యర్థులు జోనల్ స్థాయి కమిటీల నిర్ణయంపై సంతృప్తి చెందకపోతే రాష్ట్ర స్థాయి కమిటీలకు అప్పీల్ చేసుకోవచ్చు అన్నారు. రాష్ట్ర స్థాయి కమిటీ నిర్ణయంపై కూడా సంతృప్తి చెందకపోతే తుది అప్పీలేట్ అథారిటీ అంటే డైరెక్టర్ వారికి దరఖాస్తు చేసుకోవాలని పెరుగుతున్నారు. ఇది తుది అప్పీలేట్ అథారిటీకి ఈ ఫిర్యాదులు 30 రోజుల్లో పరిష్కరిస్తుందని చెప్పేసి చెప్పారు. ఇదంతా మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మనం ఆలోచించాల్సిన విషయము, అక్టోబర్ 25వ తారీఖు దాకేమో గ్రీవెన్స్కి అవకాశం ఇచ్చారు. అక్టోబర్ 25 లోపు సబ్మిట్ చేయాలి, మీకు సమస్యకి సొల్యూషన్ వస్తుంది అని చెప్పేసి అక్టోబర్ 25 వరకు గడువు ఇచ్చారు. కానీ పోస్టింగ్స్ ఏమో 25 13వ తారీఖునే ఇచ్చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి వాళ్ళకేమో ఒక పక్క వాళ్ళ ప్రాసెస్ ఆపకుండా మరో పక్క ఇంకేదేదో మభ్యపెట్టే పని చేస్తున్నారా అని చెప్పేసి క్వశ్చన్స్ అయితే వేస్తా ఉన్నారు అన్నమాట. అభ్యర్థులు అడిగే ప్రశ్నలు ఏంటంటే, ఇక్కడేమో 13వ తారీఖునేమో పోస్టింగ్ ఇచ్చేస్తామంటున్నారు, ఇంకోటి 25వ తారీఖు దాకా అభ్యంతరాలు చెప్పొద్దండి. ఒక పక్క ప్రాసెస్ జరిపించేసేసి అభ్యంతరాలు తీసుకుని ఏం చేస్తారు?